తర్వాత అస్త్రం. ఇప్పుడేంటంటే మన పురాణాల్లో ఉంటాయి. ఏంటి బ్రహ్మాస్త్రం అని, రామబాణం అని ఇటువంటివి. అటువంటి మన ఆధునిక ప్రపంచంలో ఏమున్నాయంటే ఈ అణ్వాయుధాలు, లేకపోతే హైడ్రోజన్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు ఇటువంటివన్నీ కూడా జీవరసాయనిక బాంబులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రత్యేకించి భారతదేశం స్పెషల్గా తయారు చేసిన 2 బాంబులు ఉన్నాయి. అన్నిటికంటే ప్రమాదకరమైన బాంబులు ఏంటంటే వరకట్న వేధింపుల చట్టం ఒకటి, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఒకటి. అది ఎంత పాతుకుపోయింది. ఇప్పుడు పొలమంటే ఎస్సీలు అందరితోనే సఖ్యంగానే ఉంటాను నేను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాకపోతే కొంతమంది ఇప్పుడు తయారైపోతారు నిలవ విద్వాంసులు అని చెప్పి. ఎస్సీలు అందరికీ వాళ్ళే నాయకులు. వాళ్ళ కింద ప్రతి ఇష్యూలోనే వాళ్ళే జొక్కు ఎక్కువ తప్ప మామూలు కామన్ మ్యాన్ ఎవరిని మాట్లాడినవారు ఎస్సీ క్యాస్ట్లో కూడా వాళ్ళు తయారైపోతారు. డబ్బాలు వేసుకుని మైకులు ఇచ్చుకుని ఆ పార్టీ తరపున ఒకడు, ఈ పార్టీ తరపున ఒకడు, రకరకాల పార్టీలో ఉండి ఎస్సీలు అందరూ కూడా మన కోసం అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు అనుకోండి. ఏమున్నా అతను చూస్తే అన్ఎడ్యుకేటెడ్ ఫెలోలాగా ఉన్నాడో, కానీ ఆడు కూడా భయపెడతానికి మంచి ఆస్కారం ఉన్న పదం దొరికింది అతనికి. నేను ఎస్సీ వాడిని, నేను రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నవాడిని, లేకపోతే నేను ఇంత గొప్పవాడిని, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న విధంగా నేను ఎస్సీనే తెలుసా అని చెప్పి, అయ్యో బాబోయ్ తెలియక తప్పు చేశారండి మిమ్మల్ని ఆపానంటే తీసుకెళ్ళిపోండి, ఇంకా చిన్నపిల్లని 3 సంవత్సరాల పాపనైనా తెచ్చేసుకోండి, మీరు పాడు చేసేయండి, బట్టలు ఇప్పేసి అడిగితే బహిర్భూమి వచ్చిందని చెప్పి బట్టలు ఇప్పి ఇక్కడ పట్టు కూర్చున్నానని చెప్తే కానీ అని ఒక చట్టం చేసిన చట్టాన్ని ఆఖరికి ఒక మైనర్ బాలికను మానభంగం చేసి లేకపోతే రేప్ చేసినప్పుడు కూడా తప్పించుకోవడానికి వాడుకోవచ్చు అన్న విధంగా ఆ చట్టం తయారైందంటే దాని గురించి పార్లమెంట్ మళ్ళీ ఒకసారి చర్చించాలి, డెఫినెట్గా చర్చించాలి. ఎవడేమనుకున్నా సరే డెఫినెట్గా చర్చించాలి. దాంట్లో చాలా సంస్కరణలు ప్రవేశపెట్టాలి. లేకపోతే రేపు హత్య చేసినా కూడా అదే ప్రయోగిస్తారు. ఏది చేసినా దాంట్లో మాకు కొంత ఎక్సెప్షన్ ఇవ్వండి, మేము ఎస్సీలం కాబట్టి ఈ హత్య కేసులో శిక్షలో ఇంత పర్సెంటేజ్ మాకు తగ్గించాలని చెప్పినా చెప్తారు.